హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో రేపటి రోజు కోసం మనం మొమెంటం స్టాక్స్ అనేది ఎలా ఫిల్టర్ చేసుకోవచ్చు అంటే దానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డైలీ బేసిస్లో రిలేటివ్ స్ట్రెంగ్త్ 60 నంబర్ క్రాస్ చేసింది అనుకోండి, దాన్ని మనం జనరల్గా బుల్లిష్గా కన్సిడర్ చేస్తాం. అగైన్ ఏంటంటే మార్కెట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత కిందకు వెళ్ళటం, అక్కడ నుంచి కూడా అంతే ఫోర్స్తో మళ్ళీ బౌన్స్ అవ్వడం అనేది జరిగింది. లాస్ట్ 2-3 సెషన్స్ నుంచి కూడా బాగుంది. అందుకని మనం ఏంటంటే ప్రస్తుతం బుల్లిష్ ట్రెండ్లో ఉన్నాం కాబట్టి బుల్లిష్ స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక ఒకవేళ మనం బేరిష్ సైడ్ అనేది ఫిల్టర్ చేయాలంటే డైలీ ఆర్ఎస్ఐ బిలో 40 అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎనీహౌ ఈ యొక్క స్క్రీన్ అయితే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి కూడా మీకు డిఫాల్ట్గా ఫ్యూచర్స్ అనేది రావడం జరుగుతుంది. బట్ నేనేం చేశానంటే ఫ్యూచర్స్కి వెళ్ళటం వల్ల చూడండి, ఒకసారి ఫ్యూచర్స్ సెలెక్ట్ చేసి రన్ కొడితే ఎన్ని కంపెనీస్ వచ్చినాయి అంటే దగ్గర దగ్గర 25 కంపెనీస్ వచ్చినాయి. సో 25 కంపెనీస్ని మనం ట్రాక్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ అవుతున్న ప్రతి స్టాక్ కూడా లిక్విడిటీ ఉండదు. అందుకని మనం ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేయలేం. ఎస్పెషల్లీ ఆప్షన్ ట్రేడింగ్ మనం ఎవరైనా చేయాలనుకుంటే కూడా ఇది ఓకే. నిఫ్టీ 50 అనేది సెలెక్ట్ చేసాం. ఇక్కడ మీరు కూడా సింపుల్గా కావాలంటే కూడా నిఫ్టీ 50 సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీకు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలని ఉందంటే కూడా బ్యాంక్ నిఫ్టీలో సెలెక్ట్ చేసి రన్ అనేది కొట్టండి. ఇక్కడ 2 బ్యాంక్స్ అనేది రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఏం చేద్దామంటే నిఫ్టీ 50 అనేది సెలెక్ట్ చేసుకుందాం. దీంట్లో మొత్తం మీద 9 కంపెనీలు వచ్చినాయి. 9 కంపెనీలు. సో ఇవన్నీ కూడా ఏం చెప్తుందంటే టెక్నికల్గా 60 పైన అంటే ఆర్ఎస్ఐ 60 పైన వచ్చిందంటే మొమెంటంలో ఉన్నాయి. సో మొమెంటం కంటిన్యూ అవ్వచ్చు, ఫేడ్ అవ్వచ్చు, రివర్స్ అవ్వచ్చు. కానీ బట్ ఓవరాల్గా ఏదన్నా మంచి ప్యాటర్న్ కానీ ఏదైనా కనిపిస్తే కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకసారి విప్రో అనేది సెలెక్ట్ చేసేద్దాం. విప్రో చూసుకున్నట్టు ఒక పర్టికులర్ స్టాకు చాలా చక్కగా రివర్స్ అయింది. ఇక్కడ నుంచి కూడా దగ్గర దగ్గర 420కి వెళ్ళింది, 15కి అక్కడ నుంచి రివర్స్ అయింది. అయితే దీంట్లో టెక్నికల్గా మనం చూసుకున్నట్టయితే ఓ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకి ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది క్లియర్గా. ఓకే, సో ట్రెండ్ లైన్ దగ్గర 460, దాని తర్వాత గ్యాప్ అప్ అయింది స్ట్రాంగ్గా. గ్యాప్ అప్ అయిన తర్వాత మనకి పైకి వెళ్ళడం అనేది క్లియర్గా మనం చూసాం. సో టెక్నికల్గా ఏంటంటే ఒక బిగ్గర్ టైం ఫ్రేమ్లో ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో ఆ డౌన్ ట్రెండ్ అయితే క్లియర్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం మనం చూస్తే కూడా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది, ఏది 470. ఎందుకు రెసిస్టెన్స్ అంటున్నానంటే మార్కెట్ రిజెక్ట్ అయింది అగైన్ డైరెక్ట్ గ్యాప్ అప్ అక్కడ నుంచి పైకి వెళ్ళింది కాబట్టి సో ప్రాబబ్లీ ఇది ఒక బుల్లిష్ క్యాండిడేట్ మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇండికేటర్స్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఆర్ఎస్ఐ అబౌవ్ 60 అనేది ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత మనం ఏం చేద్దాం అంటే నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాం, ఎందుకంటే బ్రాడర్ ఇండెక్స్ ఎలా ఉందనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ నిఫ్టీ బుల్లిష్గా ఉంది, ఇవి కూడా బుల్లిష్గా ఉంటే మనకి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ 55 లెవెల్ అన్ని లెవెల్స్ని క్రాస్ చేసింది. దాని తర్వాత మనకి పాజిటివ్ హిస్టోగ్రామ్ కూడా జనరేట్ చేసింది. అండ్ ఓవరాల్గా అయితే విప్రో అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. సెకండ్ స్టాక్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఐటీ స్టాక్స్ ఎక్కువ కనిపిస్తుంది. దాదాపుగా టాప్గా ఉన్న వాటిల్లో నెక్స్ట్ టెక్ మహీంద్రా కనిపిస్తుంది. TCH మహీంద్రా. టెక్ మహీంద్రాకి మనం చూస్తే ఇది కూడా మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది యాక్చువల్గా. అండ్ ఆర్ఎస్ఐ అయితే మనకి యాజ్ పర్ ద అక్కడ స్క్రీనర్ ఏంటంటే 60 పైన ఫిల్టర్ చేయమని చెప్పాం కదా, స్టాక్స్ అన్నీ కూడా 60 పైన ఉన్నాయే ఫిల్టర్ చేస్తుంది. ఇది వెరీ గుడ్. అంటే స్టాక్ స్క్రీనర్ కూడా పవర్ఫుల్గా పనిచేస్తుందని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే అగైన్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది. సో ఈ పాయింట్ దగ్గర మనం కొంచెం అలర్ట్గా ఉండగలిగినట్టయితే బ్రేక్అవుట్ దగ్గర మనం లైక్ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది కదా, ఇక్కడ మనం సమ్వేర్ 1350 ఆ రేంజ్లో మనం బై చేసుకోవచ్చు. అండ్ 1385 అంటే ఒక 30-35 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది. ఎనీహౌ రేపటి కోసం అయితే మనకి బులిష్గానే ఉంది ప్రస్తుతానికి ఇది. అండ్ ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ చూస్తే 1415 రఫ్గా కనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా మనకి మ్యాక్డీ పాజిటివ్గా ఉంది అండ్ ఆర్ఎస్ఐ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. దాని తర్వాత ఏ స్టాక్ ఉంది, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్. ఒకసారి ఇన్ఫోసిస్ కూడా చూద్దాం. ఇన్ఫోసిస్ స్టాక్ ఎలా ఉంది. సో ఇది కూడా మంచి బ్రేక్అవుట్ అయింది. ఇంపార్టెంట్ లెవెల్స్ అన్నీ కూడా బ్రేక్అవుట్ అయినాయి. 1480 మంచి కన్సోలిడేషను. స్టాప్ లాస్ హంటింగ్ చేశారు ఇక్కడ ప్రీవియస్గా. దాని తర్వాత కంటిన్యూ అవుతుంది ఫర్దర్గా. అండ్ మ్యాక్డీ పాజిటివ్గా ఉంది, ఆర్ఎస్ఐ కూడా పాజిటివ్గానే కనిపిస్తుంది. సో అన్నీ కూడా బాగున్నాయి. దీంట్లో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ కొద్దిగా స్ట్రాంగ్గా కనపడుతున్నాయి. ఒకసారి అల్ట్రాటెక్ చూద్దాం. భారతీ ఎయిర్టెల్ కూడా చాలా స్ట్రాంగ్ మొమెంటంలో ఉంది. సో దాన్ని ఫోకస్ చేద్దాం. ఎవరైనా షార్ట్ చేసి ఉంటే కానీ భారతీ ఎయిర్టెల్లో తొందరగా రికవర్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్.
సో అల్ట్రాటెక్ సిమెంటు మంచి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ 1 2 3 వెరీ బిగ్ క్యాండిల్ అండ్ ఇక్కడ మంచి రిజెక్షన్ అయితే జరిగింది. సో ప్రాబిలిటీ ఉందన్నమాట, ఒక 1-2 డేస్ ఏదన్నా కన్సల్టేషన్ తీసుకున్న బ్రేక్అవుట్ చేసే పాసిబిలిటీ ఉంది. సో రేపటికైతే మొమెంటంలో ఉంది అండ్ క్యాండిల్ కూడా చాలా చక్కని మారుబోజు క్యాండిల్, ఏది 2 డేస్ కన్సల్టేషన్ తర్వాత. అండ్ మనం చూసుకున్నట్టయితే RSI సపోర్ట్ తీసుకుంది 50 లెవెల్ దగ్గర, 55 అండ్ 60 లెవెల్స్ క్రాస్ అయింది. అండ్ ఆల్రెడీ ఇదేంటంటే అబోవ్ జీరో లైన్ అనేది ట్రేడ్ అవుతుంది. సో ఇది చాలా స్ట్రాంగ్ పవర్ఫుల్ సిగ్నల్. అండ్ ఇంకొక స్టాక్ చూద్దాం, ఒక భారతీ ఎయిర్టెల్ చూద్దాం. భారతీ ఎయిర్టెల్ ఎందుకో నాకు పాజిటివ్గా వెళ్తుందా ఏమో అనిపిస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అనమాట. యా, ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది, నో రెసిస్టెన్స్. అండ్ ఈ స్టాక్ని ఒకసారి వీక్లీలో చూద్దాం. వీక్లీలో బాగుంది, మంత్లీలో బాగుంది, ఆల్ టైమ్ హై. కాబట్టి ప్రస్తుతం మనం ఒక 3 స్టాక్స్ అనేది ఫిల్టర్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి అల్ట్రాటెక్ సిమెంట్ బాగుంది, దాని తర్వాత భారతీ ఎయిర్టెల్ బాగుంది. ఇంకా 2 స్టాక్స్ వచ్చేసరికి HCL టెక్ కానీ అండ్ దాని తర్వాత ఇన్ఫోసిస్ బాగుంది. ఈ మేబీ రేపే కాకపోయినా 1-2 డేస్ అయినా మనం దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఎనీ మూమెంట్ ఏంటంటే దీంట్లో మనకి బ్రేక్అవుట్ జరిగే అవకాశం ఉంది. చూడండి, ఇటువంటి స్టాక్స్లో కానీ మనం లోవర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళి ఏదన్నా స్మాల్ రేంజ్ బ్రేక్అవుట్ జరుగుతుంది అనుకోండి, లైక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ టు అప్ టు 1 అవర్ టైం ఫ్రేము, ఇట్లాంటి ప్యాటర్న్స్ బ్రేక్అవుట్ అవుతున్నాయి అంటే ఇది మనం డిస్కస్ చేసుకున్న స్టాక్స్లో ఇంకా అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా వెళ్ళే అవకాశం ఉంది. అందుకోసం మనం ఏంటంటే ఈ స్టాక్స్ అనేది ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ ఈ లింక్ను కూడా మనం టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను, చూడండి ఒకసారి. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ వీడియో ఫ్రెండ్స్. అండ్ మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.